ముందు ఇంకో వార్త చూద్దాం. గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణంతో సమ్మక్క సారలమ్మ జాతరకు కొత్త రూపు. 4000 టన్నుల గ్రనైట్తో గద్దెల ప్రాకారం, 9 స్వాగత తోరణాల నిర్మాణం, 7000 ఆదివాసీ సంస్కృతి ఆచారాలు చరిత్ర చిహ్నాలు, 101 కోట్ల వ్యయంతో 3 నెలల్లోనే పనులు. నేటి సాయంత్రం మేడారానికి సీఎం, అక్కడే మంత్రివర్గ భేటీ, రాత్రికి బస, రేపు ఉదయం గద్దెలను ప్రారంభించనున్న రేవంత్. మేడారంలో మంత్రివర్గ సమావేశం కోసం ఏర్పాటు చేసిన స్వీస్ టెంట్ అంట. అసలు మంత్రివర్గ భేటీ అక్కడెందుకు అవుతుందో నాకు ఇప్పటికి అర్థమవుతలేదు. అసలు అక్కడ ఎందుకు చేయాలనుకుంటున్నారు ఈ భేటీలు? మీకు ఏమైనా అర్థమైతే సరే చెప్పండి. మరి ఏమంతానేమో అంటుండే ఒకసారి ఇందాము. నాకు శత్రువులు లేరు, నిరక్షరాస్యత, పేదరికం, కరువే నా శత్రువులు. అబ్బో, ఉన్న ఒక్క శత్రువును ఎన్నికల్లో ఓడించాను. మారీచుడు ఏ రూపంలో వచ్చినా కట్టి పడేస్తాం. జైపాల్ రెడ్డి జానారెడ్డి సమయంలో చెల్లినట్లు ఇప్పుడు చెల్లదు, దెబ్బకు దెబ్బ తీస్తాం. పంచడానికి భూములు లేవు, విద్యను మాత్రమే పంచగలుగుతాం. పాలమూరు సభలో సీఎం. 1463 కోట్లతో IIIT క్యాంపస్ సహా వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన. నడుము విరిగి ఫామ్ హౌస్లో పడుకున్న వ్యక్తిని శత్రువు అని నేనెందుకు అనుకుంటా? ఆయన లేచి సరిగ్గా నిలబడినప్పుడు కదా నేను మాట్లాడేది. అందుకే నాకెవరు శత్రువులు లేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ వీడియో వచ్చిందా మాట్లాడింది? అయితే నేను ఇందాకే మాట్లాడినా. ఎంతసేపు అండి బాబు? నేను మాట్లాడినా. నీకెవరు శత్రువులు లేరని అనుకోకు రేవంత్ అన్న. నీకు ప్రథమమైనటువంటి శత్రువు నేను ఉన్నా కదా. నేను నీ శత్రువునేగా. అనునిత్యం నీ వెనకాల పడుతూ, అనునిత్యం మీరు చేసేటువంటి, నీ అన్నదమ్ములు చేసేటువంటి స్కాములను బయట పెడుతూ అనునిత్యం నేను మాట్లాడుతూ ఉంటే శత్రువులు లేరంటావేంది? నడుము ఇరిగిన వాళ్ళ గురించి తర్వాత మాట్లాడు. ఫస్ట్ మేము ప్రతిరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. నువ్వు ఎవరెవరినైతే మోసం చేసినవో, ఏ తెలంగాణ ప్రజలనైతే నువ్వు మోసం చేస్తున్నావో వాళ్ళందరూ నీకు శత్రువులే. నేనే నీకు ఒక మొట్టమొదటి శత్రువు. తెలంగాణ ప్రజల్ని ఎప్పుడైతే నువ్వు మోసం చేయడం షురూ చేసినావో అప్పుడే నేను నీకు ఒక ప్రథమ శత్రువునైనా. ఎప్పుడైతే తెలంగాణ ప్రజలకు నువ్వు మేలు చేస్తావో అప్పుడే నేను నీ మిత్రురాలను అవుతా. ఓకే, ప్రథమమైనటువంటి శత్రువు నేనే అన్నట్టు. రేవంత్ అన్న, నాకు డౌట్ ఏంటంటే రేవంత్ అన్న, ఆల్రెడీ లాస్ట్ టైం ఏదో తొక్కినట్టున్నావు, అందుకే అప్పుడప్పుడు తిక్కగా మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు ఈ మధ్య తిక్కగా ఏం మాట్లాడుతున్నావు ఏంది అనేది కూడా నేను మాట్లాడుతూ ఒక్కొక్కటి వస్తా. చాలామంది లైవ్లో కమెంట్లు పెడుతుర్రు, షావ్య గారు ఏంటండి మీరు ట్రాఫిక్ చలాన్ల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడితే మీరు మాట్లాడకపోవడం ఏంటండి అని చాలామంది అడుగుతున్నారు. సో లైవ్లో కూడా మెసేజ్లు వస్తూ ఉన్నాయి. సో దీని గురించి కూడా నేను మాట్లాడే ముందర ఒక చిన్నగా చెప్పాలనుకుంటున్నాను రేవంత్ అన్న. లాస్ట్ టైం ఏదో పొరపాటున ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నిమ్మకాయ గట్రా తొక్కినట్టున్నావు. ఈ నిమ్మకాయ తొక్కుళ్ళు గిక్కుళ్ళు అంటారు కదా, ఈ నల్లుప్పు, కల్లుప్పు, ఇంకేదో ఉప్పు, తర్వాత తిప్పివాడేసినటువంటి నిమ్మకాయ, ఎండుమిర్చి, ఇవన్నీ తొక్కి ప్రమాణ స్వీకారం చేసినట్టున్నో ఆ చెడు, ఆ దరిద్రం అంతా మా తెలంగాణకు పట్టుకుంది. దయచేసి నీకు చేతులెత్తి మొక్కుతున్నా, ఇప్పటివరకు తొక్కిన నిమ్మకాయలు చాలు. ఇవాళ మౌలి అమావాస్య రేవంత్ అన్న, ఆదివారం అమావాస్య, చాలా భయంకరం. ఈరోజు తాంత్రిక శక్తి విపరీతంగా పెరుగుతుందట. తాంత్రికులకు శక్తి పెరుగుతుంది, దైవశక్తి తగ్గుతుంది. ఈ రోజున సాయంత్రం చీకటి పడినాక మాత్రం ఎక్కడ పోకు రేవంత్ అన్న. ఒకవేళ పోయినా దారిలో నిమ్మకాయలు ఉన్నాయా మీ గన్మ్యాన్ల నేరం అని చెప్పు. నిమ్మకాయలు ఉంటే కనుక ఆ నిమ్మకాయలు కారు పొరపాటున కూడా దాని నుంచి ఓనియకు రేవంత్ అన్న. ఎందుకంటే నువ్వు మళ్ళీ ఏమైనా తొక్కరాంది తొక్కితే, నువ్వేమైనా పొరపాటున తొక్కరాంది తొక్కితే
మళ్ళా మా తెలంగాణ ఇంకా దరిద్రపాలవుతుంది. దయచేసి తెలంగాణ ముఖ్యమంత్రివి నువ్వు చల్లగా ఉంటే తెలంగాణ ప్రజలు చల్లగా ఉంటారు. కాబట్టి ఈ తొక్కుల గిక్కుల జోలికి పోయి మళ్ళీ పిచ్చి పిచ్చి బాగుడంతా దయచేసి మాట్లాడకు. నీకు చేతులు ఎత్తి మొక్కుతున్నా. 100 ఏళ్ళకు ఒక్కసారి వచ్చే అమావాస్య అంట ఇది. మరి ఈరోజు తాంత్రిక శక్తి పెరుగుతుంది, తాంత్రిక పూజలు ఎక్కువ చేస్తారంట. ఆ రోడ్ల మీద డిష్ తీసేసి ఆడిడ పడేస్తారు. పొరపాటున అటు సైడ్ ఓకు, బయటికి రాకు, సాయంత్రం ఏడ తొక్కులు తొక్కకు. రేవంత్ అన్న అసలే వాళ్ళ ఏడో మేడారంకు పోతున్నట్టు ఉన్నావు. చీకటి పడే లోపలనే రా, లేకపోతే హెలికాప్టర్ వాడుకొని గింగిరాలు కొట్టుకుంటూ పో. ఆ పోయేటప్పుడు కూడా అసలే పంచగ్రహ కూటమి ఉంది. ఆ కూటమి దగ్గర కూడా చూడక ఆయనతను. ఒకవేళ హెలికాప్టర్ తిరిగితే ఆ పంచగ్రహ కూటమికి ఆయనతో అడ్డొస్తాడు. ఆయనత ఆ పంచగ్రహ సారీ నాకు గొంతు కొంచెం బాగాలేదు, అయినా కష్టపడి మాట్లాడుతున్నా. ఈ పంచగ్రహ కూటమికి ఒకవేళ గాలి మోటార్లో పోయినావు అనుకో, ఆయనతో ఆ పంచభూతాలు కూడా భయపడితే ఆ పంచగ్రహాలు కూడా నీకు భయపడతాయి. వామ్మో రేవంత్ రెడ్డి వస్తుండ్రా నాయన, ఎడదాక్కోవాలరా నాయన, మా కూటమి మమ్మల్ని చేసుకొని ఇస్తలేడరా నాయన అని చెప్పి అక్కడ అవి భయపడతాయి. ఈడ ఎండుమిర్చి, నిమ్మకాయ, తాంత్రిక పూజలు భయపడతాయి. సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ఎటువంటి గాలి తిరుగుళ్ళు తిరగకు, గాలి మోటార్ లెక్కకు. బాలేదు. ఈరోజు సాయంత్రం నుంచి 7కి ఓకు, ఏ నిమ్మకాయలు చూడకు, ఏ ఎండుమిర్చి తొక్కకు. అర్థమైందా? సో అవన్నీ చేసినాం అనుకో మళ్ళీ మాకే ప్రాబ్లం, నీకేదైనా మాకే ప్రాబ్లం. మళ్ళీ అంతా గాలి గాలి మాటలు మాట్లాడుతావు. మొన్న మాట్లాడినావు కదా స్టేజ్ ఎక్కి, ఏం మాట్లాడినావు రేవంత్ అన్న? ఏదో అన్నాడు అబ్బా, గుర్తొస్తలేదు. రైట్, వస్తున్నా, అక్కడికి వస్తున్నా రేవంత్ అన్న, గుర్తొచ్చింది. నేను జర అందుబాటులో లేదు కాబట్టి నీకు సరైన కౌంటర్ ఎవరు ఇవ్వలే. సో ఇప్పుడన్నా లేటెస్ట్గా మాట్లాడమంటావు రేవంత్ అన్న. ఏంది బ్యాంక్ అకౌంట్లో ఈఎంఐలు ఎట్లా కట్ అవుతాయో ట్రాఫిక్ చలాన్ అట్లా కట్ చేస్తావు. ఎవడవయ్యా నువ్వు? నీ జేబులోకి వెళ్ళి కట్ చేసుకో. గవర్నమెంట్ ఇస్తుందా పుక్కట్లా? ఆల్రెడీ మేము ట్యాక్సులు కడుతుంటే తిన్నది అరగక, పైసలు నొక్కేసి, జిఎస్టీలు ఎగ్గొట్టి, భూములు దోచుకొని, రోడ్లు వేయకుండా గుంటల రోడ్లు పెట్టుకొని, మరి మేమెవడి మీద వేయాలయ్యా చలాన్లు రేవంత్ అన్న? మేమే ట్రాఫిక్ పోలీస్ మీద చలాన్ వేయాలి, మేమే ముఖ్యమంత్రుల మీద చలాన్లు వేయాలి, మేమే మంత్రుల మీద చలాన్లు వేయాలి. మీరెవడి జోబులకు వెళ్ళి మాకు చలాన్లు కడతారు? ఏ ఒక్క రోడ్డు మీద ఒక్క గుంత గడబడిన రేవంత్ అన్న నీ మీద కేసేసి నీ మీద చలాన్ వేస్తే నీది ఏ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి పైసలు కట్ అవుతాయో దయచేసి సమాధానం చెప్పాలి. ఇక నేను ముఖ్యమంత్రిని, మేము ఎంత వస్తే అంత మాట్లాడతాం. నువ్వు ముఖ్యమంత్రి అయితే ఎవరికి గొప్ప, దేనికి గొప్ప? నువ్వు ముఖ్యమంత్రి అయితే ప్రజాసేవకుడివి. నువ్వు ప్రజలు ఇచ్చేటువంటి భిక్ష, ప్రజలు ఇచ్చేటువంటి ట్యాక్సులతోటి నువ్వు ఊరేగుతున్నావు, నువ్వు కుర్చీలో కూసుంటున్నావు, మా సొమ్ముతోటి గద్దెనెక్కినావు, మా ట్యాక్సులతోటి మీ పబ్బాలు గడుస్తున్నాయి, మా ట్యాక్సులతోటి దోచుకుంటున్నావు, మా ట్యాక్సులతోటి మీరు అప్పనంగా కుటుంబ సభ్యులంతా మెక్కుతున్నారు. ఎవరు? నువ్వు, ఆ వేం నరేందర్ రెడ్డి, ఆ రోహిన్ రెడ్డి, ఆ ఫహీం ఖురేషి, కొండల్ రెడ్డి, జగదీష్ రెడ్డి, తిరుపతి రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, ఆ జానారెడ్డి కొడుకులు ఇద్దరు, ఆ జైవీర్ రెడ్డి, ఇంకే రెడ్డి గుర్తొస్తలేదు. అందరు బందిపోట్ల మూట చెడ్డీ గ్యాంగ్ల మీద పడి తెలంగాణని అప్పనంగా దోచుక తింటూ ఓవర్ టు చంద్రబాబు నాయుడు. ఎవడి మీద వేయాలి మేము ట్యాక్సులు? మీరే బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి కట్ చేస్తారు. ఏ ఒక్క రోడ్డు చక్కగా ఉండదు, రోడ్ల మీద సీసీటీవీలు చక్కగా లేవు, గుంతలు, రోడ్లు నీట్గా లేవు. ఉప్పల్ దగ్గర పోవాలంటే భయం అవుతుందయ్యా. ఎన్నేళ్ళు పెడతారండి ఆ ఫ్లైఓవర్ కట్టనీకి? ఎన్నేళ్ళు పెడతారు? మేమెవరికి వేయాలి ఛార్జీలు? మేమెవరికి కట్టాలి ట్రాఫిక్ చలాన్లు? మేము ఎవరి మీద వేయాలి కేసు? రేవంత్ రెడ్డి నీ జేబులోకి వెళ్ళిస్తావా నా పైసలు? నువ్వు ఏ జేబులోకి వెళ్ళిస్తావు రేవంత్ అన్న పైసలు? నీ జేబులోకి వెళ్ళిస్తావా? నీ అన్నల జేబులోకి వెళ్ళిస్తావా? నీ అన్నదమ్ముల జేబులోకి వెళ్ళిస్తావా? ఆ రోహిన్ రెడ్డి జేబులోకి వెళ్ళిస్తావా? ఆ వేం నరేందర్ రెడ్డి జేబులోకి ఇస్తావా? ఆ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జేబులోకి వెళ్ళిస్తావా? ఎవడి సొమ్ము ఎవడి కట్ చేస్తాడు? రెక్కలు ముక్కలు కష్టం చేసి ఎండనక వాననక కడుపు కట్టేసి కుటుంబ క్షేమం కోసం మిడిల్ క్లాస్ బతుకులు, మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పైసా కూడబెట్టి ప్రతి దగ్గర ట్యాక్స్ కట్టి సినిమాకి పోతే కూడా పాప్కార్న్కి కూడా జిఎస్టీ దగ్గర నుంచి గుంజుకొని
మొత్తం ఏడికి పోతే ఆడ ట్యాక్సులు మా దగ్గర వసూలు చేస్తున్నావు కదా, పిండి పిప్పి పులిహార చేస్తున్నారు కదా, ఇన్ని చేస్తున్నావు కదా రేవంత్ అన్న, ఏ ముఖం పెట్టుకొని మా బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి కట్ చేస్తారండి? మీకెవడిచ్చిండండి రైటు? నోటికి ఎందుకు వస్తే అంత మాట్లాడతావా? మీకు దమ్ములు ఉంటే ప్రజల దగ్గర పైసలు వసూలు చేయండి. మీరు పైసలు వసూలు చేయాలంటే ముందు మీరు చక్కగా ఉండండి, ఒక సిస్టమ్ జనరేట్ చేయండి. ట్రాఫిక్ పోలీసులు ఎడబెట్టాలో చెప్పమనండి. బండ్లు ఎక్కడుంది ఎడబెట్టాలో చెప్పండి. పుక్కట్ల పైసల కోసం ఉత్తుత్తిగానే ఫోటోలు కొట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మర్యాద లేకుండా ప్రజలతో మాట్లాడతారు. పోలీసు మావోడే అన్నా అని ఫోన్ చేస్తే వదిలేసేటోడికి ఒక న్యాయమా? ఏ రికమెండేషన్ లేకపోతే వదిలేయరా? ఇది ఎక్కడ న్యాయం రేవంత్ అన్న? మావోడే అన్న ఎవరితో వాడితో వీడితో ప్రతి గొట్టంగాడితో ఫోన్ చేపిస్తే వదిలేస్తారా బండ్లను పట్టుకొని? లేకపోతే కట్టించుకుంటారు. అప్పులోలా మీరేమన్నా అప్పులోలా? చాలా సిగ్నల్స్ దగ్గర చాలామందిని ట్రాఫిక్ పోలీసులు హెరాస్ చేస్తున్నారు, టార్చర్ పెడుతున్నారు. ఏ రకంగా టార్చర్ పెడుతున్నారు చెప్పనా? కార్లు పక్కకు ఆపుతారు, బండ్లు పక్కకు ఆపుతారు. ఈ ఇంట్రెస్ట్ ఏదో దొంగల మీద పెట్టుకుంటే ఈ పాటికి దొంగనా కొడుకులందరూ దొరుకుతుండే. ఈ ఇంట్రెస్ట్ ఏదో ఎవడి మీద? డ్రగ్స్ సరఫరాలు చేస్తూ చూసినవా? ఆ డ్రగ్స్ సరఫరా చేసేటోళ్లకు మాఫియాల మీద పెడితే ఇదే కాన్సన్ట్రేషన్ ఈ పాటికి హైదరాబాద్ డ్రగ్స్ ఫ్రీ సిటీగా మారుతుంది. కానీ మీరేం చేస్తారు? ఎవరిని పట్టుకుంటారు తెలుసా? మొగుడు పిల్లలు బండి మీద పోతుంటే ట్రాఫిక్ పోలీసు వాడు వచ్చి ఇట్లా ఉరుకుతాడు. నేను చూపిస్తాను చూడు, ఇట్లా నేను యాక్టింగ్తో చూపిస్తాను. రేవంత్ అన్న ఫీల్డ్ ఏం జరుగుతుంది? ఇట్లా ఉరుకుతారు. భార్యను బండి దిగమంటాడు, లటక్కున్న బండి పట్టుకొని కీస్ ఇట్లా తిప్పి ఇట్లా చేతిలో పట్టుకుంటాడు రేవంత్ అన్న. తాళాలు చేతిలో పట్టుకొని ఏం చేస్తారు తెలుసా? తీయండి, మీ బండి మీద ఎన్ని చలాన్లు ఉన్నాయి తీయండి, పైసలు ఇంత కట్టు, 1000 రూపాయలు కట్టు అంటాడు. సగటున పెట్రోల్ ఛార్జెస్ పెరిగే, డీజిల్ ఛార్జెస్ పెరిగే, అన్ని ఛార్జెస్ పెరిగే, కానీ మా జీతాలు మాత్రం పెరగవు, మా జీవితాలు మాత్రం మారవు. నీలాంటి దరిద్రమైనటువంటి ముఖ్యమంత్రులు వచ్చినంత కాలం మా బతుకులింతే, మా మిడిల్ క్లాస్ బతుకులింతే. అకౌంట్లో డబ్బులు లేవన్నా నీ కాలు మొక్కుతా బాంచనంటే ఆ ట్రాఫిక్ పోలీసోడు అరే ముండా కొడుక, సారీ టు సే దిస్, నేను సాక్ష్యాలు లైవ్లో చూసిన. రెస్పెక్ట్ లేకుండా పబ్లిక్ తోటి ట్రాఫిక్ పోలీసోడు అడ్డమైన బూతులు మాట్లాడి వాడు అకౌంట్లో చూపించిన ప్రూఫ్ ఫోన్పే ఓపెన్ చేసి జీపే ఓపెన్ చేసి అన్న నీకు దండం పెడతా అన్న, పిల్లలతో ఉన్నా అన్న, ఇగో చూడన్నా నా అకౌంట్లో పైసలు ఇవ్వన్నా, 500 రూపాయలే ఉన్నాయన్న, రేపటి రోజున బండికి పెట్రోల్ కొట్టాలన్నా, మళ్ళీ నేను ఆఫీస్కి పోవాలన్నా ఈ 500 కావాలన్నా, నా పిల్లలకి ఒంట్లో బాగాలేకపోయినా ఈ 500 రూపాయలు ఎమర్జెన్సీ కోసం నేను అకౌంట్లో అట్లనే పెట్టుకున్నా అన్న, కాలు మొక్కుతా అన్న అంటే కూడా మీ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కనికరం లేకుండా అప్పులలో పిక్క తిని రోడ్ల మీద మిడిల్ క్లాస్ ఫ్యామిలీలను నించోబెట్టి నడి బజార్లో అడుగుతా ఉంటే ఇది రాజ్యాంగమా? ఇది కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావా రేవంత్ అన్న? అంటే సగటున ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ ఒక పేదోడు కానీ పెట్రోల్ కొట్టుకొని ఖర్చులు పెట్టుకొని బండ్ల మీద తిరిగితే అకౌంట్లో పైసలు కట్ చేసుకుంటారా? ఆ మిగిలిన 200, 500 కూడా ఉండవా? పొద్దున్న లేస్తే రెంటు, కరెంటు, రేషన్, బియ్యం, పప్పు, ఉప్పు, ఆ చింతపండు, నూనె, స్కూల్ ఫీజులు, హాస్పిటల్ ఖర్చులు, పెట్రోల్ ఎక్స్పెన్సెస్, బట్టలు, పండగలు వస్తే బట్టలు, ఇవన్నీ కొని నెలకి 20-25,000 30,000 జీతం ఉన్నటువంటి సగటున ఒక ఎంప్లాయీ ఏ రకంగా మీకు ట్రాఫిక్ చలాన్లు కడతారో దానికి దమ్ములుంటే సమాధానం చెప్పు రేవంత్ అన్న, చెప్పు, దీనికి సమాధానం చెప్పు. ఇక పోతే పాయింట్ నెంబర్ 2, పురుషం. ఇవన్నీ ఎవరి మీద చూపించాలి? ట్యాక్సులు ఎగ్గొట్టినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ట్యాక్సులు ఎగ్గొడుతున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు, మీ ఎంఆర్ఓలు, మీ సబ్ రిజిస్టర్లు, బ్యాంకులల్లా బినామీల పేర్ల మీద దాచుకున్నటువంటి పాపపు సొమ్ము, నల్ల ధనం ఏదైతే ఉందో దమ్ముంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ల నుంచి పైసలు కట్ చేయి. నవీన్ మిట్టల్ ఐఏఎస్ ఆస్తులు ఎంత? సోమేష్ కుమార్ గారి ఆస్తులు ఎంత?
రజత్ కుమార్ ఆస్తులు ఎంత? ఇప్పుడు ఉంటున్నాడే రామకృష్ణ చీఫ్ సెక్రటరీ, ఆయన ఆస్తులు ఎంత? ఆ సింగరేణి శ్రీధర్ ఇప్పుడు ఉంటున్నాడే పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన ఆస్తులు ఎంత? శరత్ నాయక్ ఆస్తులు ఎంత? అమయ్ కుమార్ ఆస్తులు ఎంత? మీకు దమ్ముంటే, మీకు ప్రజలకు ఏమైనా మేలు చేయాలనుకుంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకు వెళ్ళి ఆ పాపపు సొమ్మంతా కట్ చేసుకోరేవంతన్నా. మా మంది మీద పడకు, మా తెలంగాణ ప్రజల మీద పడకు. మిగిలే 200, 500 కాడ కూడా పొట్ట కాడ కొడుతున్నవే. ఈ పాపం ఎందుకు మూట కట్టుకుంటావు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడి. సామాన్య ప్రజల మీద నీ ప్రతాపం కాదు. ఈ రోజున రేవంత్ రెడ్డి ఎక్కడ పోయి ఏ ప్రభుత్వ భూమి మీద కన్ను పడితే, అదొక సినిమా ఉండే అండి చిన్నప్పుడు, మోహన్ బాబుది. ఏందో సినిమా? నేను రైట్, గుర్తొచ్చి, రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి, ఏహే చౌదరి అని ఒకటి వస్తుంది బ్యాక్గ్రౌండ్లో. ఆయన ఎక్కడ పోతాడు? పోయి, సారీ ఏమనుకోకు, నీకు అన్న అర్థమయ్యేలా చెప్పాలి రేవంత్ అన్న ప్రాక్టికల్గా. ఇగో ఇది ఫస్ట్ ఒక బాణం అనుకుందాం, ఓకే? ఇది బాణం అనుకోరేవంత అన్న. రంగనాథు అగో ఆడ ఒక ప్రభుత్వ భూమి ఉంది, అది కూడా కట్టిండు చూడు. ఎవరది? కోటేశ్వరుడా? వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ రంజిత్ రెడ్డా? వద్దు, మొన్ననే వాడు 500 కోట్లు ఇచ్చినట్టున్నాడు నాకు. వద్దు, అటు పోకండి మీరు. అది ఇండస్ట్రీస్ ల్యాండ్ అయినా నువ్వు ఆడికి పోవద్దు. నువ్వు తప్పు రంగనాథ్ సార్, మీరు అటు పోవద్దు ప్లీజ్. ఐఎమ్ వెరీ సీరియస్. మొన్న మియాపూర్లో 2 ఎకరాల భూమి కాపాడినా అని పేపర్లో వచ్చింది. అదంతా మనం రియల్ ఎస్టేట్ చేసుకోవాలి. ఎవరు? నేను, ఫహీం ఖురేషి, మా అన్న తిరుపతి రెడ్డి, అన్న నా తమ్ముడు నాకు తెలియదు సార్, కొండల్ రెడ్డి, జగదీష్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, మేము అందరం కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాం. మేము ఆ 4th సిటీ దగ్గర ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి అక్కడక్కడ పోవాలి. నీ బాణం అక్కడ ఇసురుతూ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రామన్న, సారీ రేవంత్ అన్న కదా, రేవంత్ అన్న తెలంగాణ, అదేంటి రాయలసీమ రామన్న, రేవంత్ అన్న తెలంగాణ, రేవంత్ అన్న రెడ్డి అక్కడ ఇస్రేగానే తిప్పవయా కెమెరా. ఈ భూమి నాదిరో, ఇక్కడ చూడు రేవంత్ అన్న, ఇగో ఇక్కడ పడ్డది 6వ మార్క్. రంగనాథ్కి ఇగో ఇక్కడ 6వ మార్క్ ఇక్కడ కనబడ్డది. ఈ భూమి నాదిరో, ఇక్కడ పాగా వేసినారో, ఈ భూమి నాదిరో, ఇక్కడ పాగా వేసినారో అని చెప్పి మీ వాళ్ళని అక్కడ పంపిస్తావు. అక్కడ పంపించి, లేకపోతే అక్కడ ఎవరన్నా షెల్టర్ వేసుకొని ఉన్నారు అనుకో, గుడిసెలు వేసుకొని ఉంటారు కదా. ఇప్పుడు జనరల్గా ఖాళీ భూమి ఏడన్నా ఉంటే ఆధార్ కార్డులు లేనోళ్ళు, ఏం లేనోళ్ళు, బిచ్చపోళ్ళు, భిక్షాటన చేసేటోళ్ళు ఎక్కడన్నా ఒక టెంట్ వేసుకుంటారు. టెంట్ వేసుకొని ఏం చేస్తారు రేవంత్ అన్న? ఆడొక చిన్న పొయ్యో మట్టి కట్టలో పెట్టుకొని ఇంకేదో పెట్టుకొని వంట వేసుకొని తింటారు. దాన్ని కబ్జా అంటారు మీరు. కబ్జా అని ఇక పోతాడు. ఇక మా హీరో ఎవరు? మా రంగనాథ్ సార్. ఆయన అంటే నాకు రెస్పెక్టే ఉంది. సారీ సార్ రంగనాథ్ సార్, ఏమనుకోద్దు. ముఖ్యమంత్రి ఎట్లా చెప్తే మా రంగనాథ్ అట్లా వినాల్సిందే. ఆయన ఉద్యోగం అది, ఏం చేస్తాం, ఇక పోవాలి. రంగనాథ్ గారు అక్కడ ఎవరో కబ్జా చేశారండి, ప్రభుత్వ భూమి ఉంది, హాట్ కేక్ అండి అది, ఎక్కడో 150 కోట్లు వలుకుతుంది సార్, అక్కడ పోవాలని చెప్పి రంగనాథ్ సార్ని ఇగో మళ్ళీ దిపోయా కెమెరా. మా రంగనాథ్ సార్ ఇట్లా కోయి బుల్డోజర్లు వస్తాయి వెనకాల, కోయి ఎవడరా ఇక్కడ కబ్జా పెట్టింది? బుల్డోజ్, కమాన్ టీమ్, హైడ్రా టీం రండి, బుల్డోజ్ చేసేయండి. వాళ్ళు ఏడ్చినా వినద్దు, కనికరం వద్దు, వాళ్ళ బియ్యం పోని, అలా కిరోసిన్ పోని, అన్నీ పోని అని చెప్పి మా రంగనాథ్ సార్ అయిపోయాయి. పేపర్లలో నెక్స్ట్ డే వార్త. మళ్ళీ ఆ తర్వాత వార్తలు ఏమొస్తాయి? ఆ తర్వాత ఆ ప్రభుత్వ భూమిని ఏం చేశారో, ఎవరికి ఇచ్చారో, ఎవరు దాన్ని లీజుకు తీసుకున్నారో, ఎవరు టెండర్లు వేసినారో ఎవరికి తెలియదు రేవంత్ అన్న. ఏ పేపర్లలో వేయట్లే రేవంత్ అన్న, ఏ వెబ్సైట్లలో కూడా పెడతలేరు రేవంత్ అన్న. రంగనాథ్ వచ్చి బుల్డోజ్ చేస్తాడు. ఆ బుల్డోజ్ చేసిన తర్వాత ఆ భూములు ఏమవుతున్నాయో, ఎవడు దాన్ని తుస్సు చేస్తుండో, ఎవరు దాన్ని లేఅవుట్లు వేసుకొని సొమ్ము చేసుకుంటున్నారో, ఏ కలెక్టర్లతోటి ఒక ట్రస్ట్ ద్వారా ట్రస్ట్కి భూములు కావాలని చెప్పి, తెలంగాణ ప్రజలారా దయచేసి గమనించండి. ఒక ప్రభుత్వ భూమి ఎక్కడైనా కావాలి అంటే ఫస్ట్ ఒక ట్రస్ట్ స్టార్ట్ చేస్తారు. అంటే కొంతమంది నిజంగా మానవత దృక్పథంతో ఒక సోషల్ సర్వీస్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు
ట్రస్ట్లు ఏర్పాటు చేస్తారండి, సోషల్ సర్వీస్ చేస్తారండి. వాళ్ళ గురించి నేను మాట్లాడతలేను. నేను ఎవడైతే ట్రస్ట్ని అడ్డు పెట్టుకొని భూములు డబ్బులు కొట్టేయాలనుకుంటున్నారో వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా. ట్రస్ట్లు పెట్టుకుంటారండి, ట్రస్ట్లు పెట్టుకొని జిల్లా కలెక్టర్కి ఫైల్ పంపిస్తారండి. ఈ ట్రస్ట్ కట్టాలి, నేను ట్రస్ట్ చైర్మను, ఈ ట్రస్ట్కి భూమి కావాలి అని చెప్పి అర్జీ పెట్టుకుంటారండి. అర్జీ పెట్టుకుంటే ఈ ఇల్లీగల్ ల్యాండ్ని లీగలైజ్ ఎట్లా జరుగుతుంది? జిల్లా కలెక్టర్కి ఒక కాల్ వస్తుందండి. కాల్ వచ్చి ఆ ఫైలు నాదే, మొన్నే బుల్డోజ్ జరిగింది, ఆ ఫైలు నాదే, ఇక్కడ ఆ భూమి నాకు కావాలి. అట్లనే కదా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హెటిరో పార్థు సారథికి పుక్కట్ల 11 ఎకరాలు కోకాపేట దగ్గర ఏడో కట్టబెట్టిండు, సారీ నియోపోలిస్ దగ్గర కట్టబెట్టిండు 11 ఎకరాలు పుక్కట్ల. ఆ పార్థు సారథి ఏమన్నా బిచ్చపోడా, పేదోడా? ఇట్లా కదా వీళ్ళు దోచుక తినేది ట్రస్టుల పేర్ల మీద. ఇప్పుడు గదే కాన్సెప్టు రేవంత్ అన్న చేస్తుండు. నేను అడుగుతున్నా, నేను రంగనాథ్ గారిని యాక్చువల్గా నేను ఇంటర్వ్యూ ఇస్తాను కూడా సార్ చెప్పిండ్రు. నాకు అనేక డౌట్లు ఉన్నాయి. నేను రంగనాథ్ గారు బుల్డోజ్ చేసినటువంటి ల్యాండ్స్ని ఇప్పుడు వేరే వాళ్ళు లేఅవుట్లు ఎవరేస్తున్నారు, ఆ ప్రభుత్వ భూముల్లోకి వాళ్ళు ఎట్లా వచ్చిరో నేను అడుగుతా విత్ డాక్యుమెంట్స్. మరి ఆయన సమాధానం చెప్పగలుగుతారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పగలుగుతారా? నేను అందుకే అంటున్నా, రేవంత్ అన్న నీకు దమ్ములు ఉంటే దయచేసి తెలంగాణ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మా సామాన్య ప్రజలు నోట్లో నాలిక లేని